ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. ఈ రోజు మీకు ఒక స్పెషల్ వీడియో తీసుకొని రాబోతున్నాను. అటువైపు ఉంటది నా గెటప్ చూసుకొని. ఎస్, ఇక స్కామ్ మాత్రం మస్తుగా బందోబస్తుగా ప్రతి సంవత్సరం మీ అందరికి తెలిసిన స్కామ్ నడుస్తుంది పబ్లిక్ లో. బట్ దెర్ ఇస్ నో రియాక్షన్. అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తేవాలనుకుంటున్నాను. ఇది నా పాప చిన్న మాస్క్ ఆడుకోవడానికి కొనింది, ఎగ్జిబిషన్ లో కొన్నాను. ఇటువంటి మాస్క్ రియల్ లైఫ్ లో కూడా చాలా మంది వేసుకుంటున్నారు కదా. అంటే రియాలిటీ ఒకటి, మాస్క్ లో ఒకటి అవుతుంది కదా. మరి చాలా మంది ఇండైరెక్ట్ గా మాస్క్ వేసుకొని చేసిన దానికి నేను మాస్క్ వేసుకుంటే తప్పేంటి వచ్చింది? బాగానే ఉన్నాం కదా అందంగా. దేని గురించి మాట్లాడుతున్నానండి? అకాడమీ, ఇన్స్టిట్యూట్, కాలేజ్, జూనియర్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్. నా పిల్లలకి అక్కడ జాబ్ వచ్చింది, దే ఆర్ ఎర్నింగ్ ఇన్ లాక్స్. మా పిల్లలకి ఇన్ఫోసిస్ లో జాబ్ వచ్చింది, నా పిల్లలకి గూగుల్లో, నా పిల్లలకి మైక్రోసాఫ్ట్ లో, నా పిల్లలకి మూన్ లో జాబ్, నా పిల్లలకి నాసాలో. రాబోయే రోజుల్లో నా పిల్లలు సన్ కూడా వెళ్తున్నారు. నీ పిల్లలకి ఉద్యోగం వచ్చింది కంపెనీలో, ఆ కంపెనీలో, ఈ కంపెనీలో. ఏ ప్రిన్సిపల్ అయినా, ఏ కాలేజ్ వాడైనా మా పిల్లలు ఒక కంపెనీకి యజమాని అయ్యారని ఎవరైనా చెప్పారా? కాదు. ఎంతమంది ప్రొఫైల్స్ వస్తున్నాయి సార్, జాబ్ కావాలని. ఏ ఒకడు సార్ నేను ఒక స్టార్ట్అప్ మొదలెట్టాలనుకుంటున్నాను, ఐ హ్యావ్ ఏ ప్లాన్ టు స్టార్ట్ మై ఓన్ కంపెనీ, ఓన్ బిజినెస్ అనేసి ప్లాన్ తో వచ్చాడా? సార్ బిజినెస్ కి డబ్బులు కావాలి సార్. ఎనీవేస్, ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను, టు బి ఫ్రాంక్, ఎడ్యుకేషన్ అంటే పనులు తయారు చేయడం కాదు, ఎడ్యుకేటెడ్ పర్సన్ తయారు చేయడం. పన్నోడు కాదు, ఎడ్యుకేటెడ్ పర్సన్. వై? బికాస్ ఇప్పుడు మీరు కంపెనీకి వెళ్ళి పనిచేసిన ఈ రోజు నా మాటలు కొంచెం తేడాగా ఉంటాయి. ఎందుకంటే రియల్ గా కొన్ని డేస్ బ్యాక్ నేను ఒకటి ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యా, నాకు ఆ విషయం అస్సలు నచ్చలే. ఇన్ని రోజులు అనుకున్నాను ఈ విషయం ఎందుకు పబ్లిక్ లో తేడా చెప్పకూడదు అని, కానీ ఈ రోజు తేవాలనుకుంటున్నాను. ఎడ్యుకేషన్ అంతా స్కామ్ ఏ లేదు ప్రపంచంలోని. దట్స్ మై పర్సనల్ ఫీలింగ్ యాజ్ ఏ హెచ్ఆర్. లక్కీలీగా మా ఇంట్లో చిన్నప్పుడు మా పేరెంట్స్ పరిస్థితి బాగోలేదు. నా లైఫ్ లోని ఎడ్యుకేషన్ అంత కరస్పాండెన్స్ అయింది. ఆ కాలేజ్ స్కామ్ లో నేను ఇరుక్కోలేదు. కాబట్టి ఈ రోజు నేను ఒక ఆర్గనైజేషన్ పనిచేస్తున్నాను, నాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది. నేను కంపెనీస్ పనిచేస్తున్నాను, నాకు ఒక కంపెనీ ఉంది. సో వ్యాపారం, ఉద్యోగం రెండు చేస్తున్నా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ వన్. నేను ఈ ఎడ్యుకేషన్ స్కామ్ లో నేను ఎంటర్ అవ్వలేదు. ఎవరైనా ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే కూలీలు తయారు చేయడమా? మీకు కూలీలకి తేడా ఏంటి? మీరు 8 hours పనిచేస్తాడు, వాడు 8 hours పనిచేస్తాడు. మీరు పొద్దున్న క్యారేజ్ పట్టుకుని వెళ్ళిపోతారు, వాడు క్యారేజ్ పట్టుకుని వెళ్ళిపోతాడు. మీరు మీ అకౌంట్ లో కూడాను నెలాఖరికి డబ్బులు వస్తాయి, ఆడ అకౌంట్ లో కూడా డబ్బులు వస్తాయి. ఇక్కడ మ్యాటర్ ఇంకోటి దరిద్రం చెప్పాలా, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆడు కావాల్సిన టైంలో సెలవు పెట్టచ్చు. మీరు సార్ ఒంట్లో బాగాలేదు సార్, కడుపు పొద్దున్న నుంచి విరోచనాలు సార్ నాకు ఒంట్లో బాగాలేదు సార్, నా పాపకి బాగాలేదు సార్, మా భార్యకి బాగాలేదు సార్, మొన్న ఇక్కడ రోడ్డు మీద వెళ్తే నా కిడ్నీ పడిపోయింది సార్, కనిపించట్లేదు సార్. వీడికి అవసరమా? ఈరోజు నాకు నీరసంగా ఉంది, నేను వెళ్ళను. ఈరోజు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది, నేను వెళ్ళను పనిలోకి. ఇక్కడ పనికి వెళ్ళకపోతే కట్ అవుతుంది, లేదంటే డబ్బులు వస్తాయి. కానీ ఇంతగా సార్ ఈడు డాలర్స్ సంపాదిస్తున్నారా, లేదా మీరు $50 సంపాదించి ఫీల్ అవుతున్నారా? శాలరీలో వేరియేషన్ ఉంటది, చేసే పనికి వీళ్ళు హెల్దీ, వీళ్ళకి అవ్వాలని నేను అనట్లేదు. బట్ వీళ్ళకి తయారు చేసే ఒక సంస్థ, ఒక ఆర్గనైజేషన్ మీరు తయారు చేయవచ్చు కదా. ఎన్నాలండి పన్నోలు, ఎప్పుడైనా పన్నోలే. ఇన్ఫోసిస్ లోనే 10 years హెచ్ఆర్ గా పనిచేసేవాడు ఒక ప్లేస్మెంట్ సెంటర్, ఒక పాన్ ఇండియా గ్రూప్, ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేయలేడా? 10 years ఫారెన్ లోని యాజ్ ఏ ఇంజనీర్ గా పనిచేసినవాడు ఇండియాలో వచ్చి ఒక స్టార్ట్అప్ ఇంజనీరింగ్ కంపెనీ ఓపెన్ చేయలేడా? సీఎంలు పిఎంలే ఓపెన్ చేయాలా? మీకేమైంది మీ బతుకులు? మీరు ఎడ్యుకేటెడ్ కాదా? మీరు ఒక స్టార్ట్అప్ చేయలేరా? డెంటల్
డాక్టర్స్ ప్రతి చోట చిన్న క్లినిక్ ఓపెన్ చేస్తారు. ఎవరు అండర్లో పనిచేయడం ఇష్టం లేక వాళ్ళు ఎడ్యుకేషన్ అయిపోయాక చిన్న క్లినిక్ ఓపెన్ చేస్తారు. ఎంబీబీఎస్ వాళ్ళు హోమ్ సర్జన్ గా కొన్ని చోట పెద్ద పెద్ద హాస్పిటల్ పని చేస్తారు, లేదా చిన్న బోర్డు పెట్టుకుంటారు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చాక, మంచి ప్రాక్టీస్ వచ్చాక. మీకేంటి డిగ్రీలు బీటెక్లు పనోళ్ళకి అస్తమాన పని 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 పని. ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సార్, పెట్టుబడి కావాలి. ఎన్ని కోట్లు కావాలి? ఎన్ని కోట్లు కావాలి? నేను 2-3 వీడియోస్లో కూడా నేను పెట్టా. మీ దగ్గర మంచి ప్రోగ్రామ్ ఉంటే చెప్పండి, మీ స్పాన్సర్ చేస్తాం. ఎవరు వచ్చాడు ప్రోగ్రామ్తో పాటు? ఎవరైనా డిజైన్ చూపించాడా? సార్ నా దగ్గర అలా ఆర్టికల్ ఉంది చూపించాడా? అన్ని ఆల్తూ ఫాల్తూలే, పనికిరాని 10 years 20 years 15 years మోడల్ తీసుకుని వచ్చారు. ఇదారా మీ బొర్రలు? స్మార్ట్ ఫోన్ స్మార్ట్ మొబైల్ యూజ్ చేసే రోజుల్లోని ఎప్పటికో 1947 మోడల్ తీసుకుని వచ్చారు. సార్ ఇది సార్ నా ప్రాజెక్ట్, దీనికి ఇంత ఇన్వెస్ట్మెంట్. యాక్చువల్ నెట్ లో కొట్టి అలాంటి 10 ఉన్నాయి ఆల్రెడీ. ఇన్వెస్ట్మెంట్ కావాలంటే వరి అవ్వాల్సిన ఏంటి లేదు. మీలో డిఫరెన్స్ ఏంటి? మీ ఐడియా ఏం డిఫరెన్స్? ఒక కంపెనీలోని స్పాన్సర్ కోసం వరి అవ్వద్దు. చాలా మంది కుప్పల మంది ఉన్నారు స్పాన్సర్స్. మీలో అంత స్టఫ్ ఉందా? లేదు. ఎందుకంటే మీకు అలా తయారే చేయలేదు ఎవరు. నీ సొంతగా కరస్పాండెన్స్ సొంతగా చదువుకొని, సొంతగా అసైన్మెంట్ రాసి, సొంతగా ప్రాజెక్ట్ చేసుకొని, సొంతగా చదువుకొని, సొంతగా ఎగ్జామ్ రాసిన తర్వాత సొంతగా కాల్తో నిలవాలని, కాల్ మీద నిల్చోవాలని నాకు ఐడియా వచ్చింది. మీరు అలా కాదే. మీకు ఒక ఫ్యాకల్టీ, ఒక హెచ్ఓడి, ఒక టీచర్, ఒక లెక్చరర్, ఒక వాచ్మ్యాన్, ఒక ప్రిన్సిపల్ అందరు కుప్పలుగా వచ్చేసి అయ్యా నువ్వు ఒకరి మీద ఆధారపడాలి లేకపోతే నువ్వు గడవవు అనేసరికి 10 years 15 years 20 years అయినా మీరు ఒకరి మీద ఆధారపడడం కానీ మీకు ఒకటి లేదు. సడన్ గా లేఅవుట్ వేసరికి సార్ జాబ్ పోయింది. ఏమైనా దాచుకున్నావా? లేదు సార్. పోనీ ఏదైనా నీకు సెకండ్ ఇన్కమ్ ఏదైనా ఓపెన్ చేసావా? లేదు సార్. ఎందుకురా మరి వచ్చిందంతా? ఇది ఏ పద్ధతి? గూగుల్లో నా పేరు కొడితే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్లోని నేను ఒక హెచ్ఆర్ని, నాకు ఒక 600 హెచ్ఆర్ ఫాలో అవుతున్నారంటే మేబీ నాకంట మించి అవ్వాలనుకుంటున్నారు. నాలాగా నాకంట మించి అవ్వాలనుకుంటున్నారు అనేసి ఫాలో అవుతున్నారు నాకు తెలిసి. కాంటాక్ట్ లో కూడా చాలా మంది హెచ్ఆర్లు వస్తారు, మాట్లాడతారు. సార్ గివ్ మీ సమ్ ప్లాన్, సార్ మీ టీంలో పెట్టుకోండి సార్. నా టీంలో పెడితే నేను అస్సలు జాలీగా ఉండను. నన్ను భరించాలంటే కష్టం. కంపెనీలో కూడాను నా బాస్ కూడా నన్ను భరించడం నాకు కష్టం. నాకు ముక్కు మీద కోపం ఎక్కువ. ఫట్టమని ఏదో అనేస్తాను. నాకు అస్సలు సిగ్గు లజ్జ అస్సలు అలాంటివి ఏంటి. తేడా కొడితే ఫుల్ తేడాని చూసుంటారు కదా యూట్యూబ్లోని. ఎవరైనా కడకుండా ఉన్నానా? బిగ్ బాస్ లో ఏమైంది చూసారు కదా. ఎవరైనా కడకుండా ఉన్నానా? అందుకే అంత రఫ్ అండ్ టఫ్గా ఉన్నాను కాబట్టి కొందరు నన్ను ఫాలో అవుతున్నారు. స్మూత్ గా వెనమొద్దలాగా వెళ్ళి పడతారు, ఎవరు ఫాలో అవరు. కాబట్టి గివ్ మీ సమ్ ఐడియా. ఎన్నాళ్ళు ఎవరు అండర్లో పని చేసుకుంటూ బతుకుతారు? చిన్న పనైనా పెద్ద పనేనండి. ఒక టైలరింగ్ అమ్మాయి ఒక సొంత టైలరింగ్ మిషన్ పెట్టుకొని సొంతగా యజమాని లాగా తన ఇష్టం అయితే కుడతాది, ఇష్టం లేకపోతే కుట్టడం మానేస్తుంది. అదే ఎవరు అండర్లో షాప్ లో పని చేస్తే, ఎవరి దగ్గర టైలరింగ్ పని చేస్తే ఒంట్లో బాగాలేకపోయినా వెళ్ళాలి. అరే నా యజమాని ఏమంటాడు, నేను ఎప్పుడు రావట్లేదు అనేసి నలుగురు చెప్తాడు, నా పరువు తీస్తాడు. ఎందుకు ఈ పరిస్థితి? మీకు ఓపెన్ చేయలేరా? మీరు ఒక నలుగురికి మీరు ఒక అవకాశం ఇప్పించలేరా? మీరు నలుగురికి జాబులు పెట్టించలేరా? ఆ నలుగురు పెద్దలుగా ఎదగాలనేసి మీరు కోరుకోలేరా? అస్తమాన్ పన్నోడు. ఒక మాట అంటున్నాను, ఫీల్ అయితే అవ్వండి, ఐ డోంట్ కేర్. వైజాగ్ లో తడి చెత్త పొడి చెత్త తెలుసు కదా. మార్నింగ్ వ్యాన్ వస్తుంది 6-6:30. మీ ఏరియాలో ఐడియా లేదు కానీ మా ఏరియాతో 6-6:30 వస్తుంది. తడి చెత్త పొడి చెత్త వాడతారు. వెళ్ళేసి మీ జీతం ఎంత స్వామి అని అడగండి. పర్మనెంట్ వాళ్ళకి అడగండి అండ్ టెంపరీ వాళ్ళకి అడగండి. మీరు బొర తీసి ఎక్కడ పెట్టుకుంటారు మీకు అర్థం అవుతుంది. పర్మనెంట్ వాళ్ళకి 40-50 వేలు జీతం తెలుసా? డస్ట్బిన్ అయితే వాడు కాదు సార్ గలీజ్గా. ఆడేదో 40-50 వేలు సంపాదిస్తున్నాడని మేము ఆడదన వెళ్ళి కూర్చుని పోతామా, లేదా వాడితో పని చేస్తాం. వాడు సెలవు తీసుకోవాలంటే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నేను అందంగే అంతే, ఒకటే మాట, నేను రాను, నా ఇష్టం లేదు. అలా మాట్లాడతారు వాళ్ళు. వెనెవర్ యు ఆర్ వర్కింగ్, ఒక పనోడు ఒక చెత్త ఎత్తుకున్నవాడు ఆ స్థాయికి వచ్చి మాట్లాడుతున్నాడు అంటే హీఈస్ నాట్ ఎడ్యుకేటెడ్. మీ దగ్గర ఎడ్యుకేషన్ అని ఒక వెపన్ ఉంది కదా, ఆ వెపన్ మీరు వాడుకోవచ్చు కదా.
ఎందుకు వాడుకోరు? ఎప్పుడైనా వాడుకున్నారా? లేదు, మీ పనులుగా ఉండాలి, మీ పని చెయ్యాలి, మాకు ఇంత సంపాదన రావాలి, మేము ఎందుకంటే కంపెనీ ఓపెన్ చేస్తాం, మా మొఖాలకి కంపెనీ ఇలా అంత సీన్ లేదు, ఏదో పని చెప్పండి, ఎంత వస్తుందని చెప్పండి, ఇంట్రెస్ట్ జోరుతాం, పని చేసుకోవడం డబ్బులు వస్తుంది. ఇటువంటి వాళ్ళకి నేను కూడా సరే లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ తెచ్చాను చూపిస్తాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఒకటి ఉండాలండి. జీవితాంతకాలం అద్దీంట్లో ఉంటే ఒక ఫీలింగ్ వస్తుంది, అచ్చా ఇంటి ఓనర్తో మాటలు పడుతున్నాను, ఇరుగు పొరుగు వాళ్ళతో ఏవో చెప్పినా పడుతున్నాను, నేను ఏమి చేయలేకపోతున్నాను, సొంత ఇల్లు ఉంటే ఇదంతా ఉండేది కాదు కదా, కాల్ మీద కాలేసుకుని కూర్చునేవాను కదా అనేసి ఉంటుందా ఫీల్? మీ సొంత ఆటో లేకపోయినా, సొంత ఇల్లు లేకపోయినా, మీరు పంట పండించే సొంత భూమి లేకపోయినా, మీకు సొంతది ఉంటే బాగుండదు అనేసి ఫీల్ వస్తుందా? అదే చిన్న ఒక రోజుకి 1,000 రూపాయలు సంపాదించే చిన్న ఫర్మ్ అయినా, చిన్న షాప్ అయినా, చిన్న బిజినెస్ అయినా, చిన్న పార్ట్ టైం అయినా, ఎవరో నాకు యజమాని అవసరం లేదు, నాకు నేను సంపాదించగలను, వర్క్ ఎక్కువైతే 2 మనుషులు పెట్టుకుంటాననేసి మీకు ఒక ఐడియా రావాలా? అది నూడిల్స్ షాప్ అయినా, చిన్న పాన్ షాప్ అయినా, ఫాస్ట్ ఫుడ్ అయినా, ఏదైనా అక్కడ నుండి అన్ని పోగా నెలకి రోజుకి 1,000-2,000 నాకు వస్తుంది, పని పెరిగితే ఒక మనిషిని పెట్టుకుంటా, ఆడికి జీతం ఇస్తా, ఆ భవిష్యత్తు బాగుపడుతుందా మీ ఇచ్చిన వల్ల? ఇవన్నీ ఆలోచన ఉండాలండి. ఇవన్నీ ఆలోచన లేకుండా పన్నోడు చేస్తానంటే నాకు ప్రాబ్లం ఏంటి లేదు, కానీ పన్నోడు కన్నా మిగిలిపోతారండి. టాటాలు బిర్లా ఏంటి ఏదో వేరే గ్రహాల పుట్టారేంటి? ముఖేష్, ధీరుభాయ్ అంబానీ అందరం వేరే గ్రహాల్లో పుట్టారా? ఇక్కడ పుట్టారు. నాలెడ్జ్ వేరేగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పింది కాస్త ఆలోచించండి. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ కంపెనీ కోసం తీసుకుని వచ్చాను. దీనికి ఏంటంటే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ కావాలి, 0 to 2 years ఎక్స్పీరియన్స్, 25 మంది కావాలి, కస్టమర్ సపోర్ట్, చాట్ సపోర్ట్, వాయిస్ ప్రాసెస్, చాట్ ప్రాసెస్, డొమెస్టిక్ ప్రాసెస్ ఉన్నాయి. 2,25,000 నుండి 2.5 లక్షల వరకు, 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు దీనికి సంవత్సరానికి ప్యాకేజ్. లొకేషన్ ఏమో బెంగళూరు, ఇంటర్వ్యూ ఏమో రిమోట్ టెలిఫోనిక్ లో అవుతుంది. దీని లింక్ ఇస్తాను. బెంగళూరు లొకేషన్ కూడా ఉంది. బెంగళూరు కాదు, హెడ్ క్వార్టర్ ముంబై, మహారాష్ట్ర. అండ్ బెంగళూరు ఎందుకు రాశాడు ఇక్కడ? హైరింగ్ ఆఫీషియల్ లొకేషన్, హైరింగ్ ఏమో బెంగళూరు నుండి అవుతుంది. ఓకే, నా ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే బెంగళూరుకి వెళ్ళాలి. వర్క్ ఫ్రమ్ హోమ్, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కస్టమర్ ఎగ్జిక్యూటివ్ సర్వీస్. సో ఎనీ డిగ్రీ, అండర్ గ్రాడ్యుయేట్ కూడా వ్యాలిడే, ఇంటర్ అయిపోయిన వాళ్ళు కూడాను, పర్సూయింగ్ డిగ్రీ, నేను డిగ్రీ చదువుతున్నాను అని చెప్పేసి దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ 2 వ్యాలిడే. హిందీలోని ఇంగ్లీష్లో కొంచెం మాట్లాడడం కావాలి. 6 రోజుల పని, 24 గంటలు షిఫ్ట్ ఉంటుంది, ఒక రొటేషనల్ ఆఫ్ ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్, శాలరీ ఏమో 22,000, తక్కువ ఎక్కువ కూడా అవ్వచ్చు, బీపీఓ సెక్టర్. సో దీనికి లింక్ పెడుతున్నాను, హెడ్ ఆఫీస్ అడ్రస్ పెడుతున్నాను, దీని కంపెనీ గురించి డీటెయిల్స్ పెడుతున్నాను. దయచేసి దీనికి వెళ్ళిన వాళ్ళు ఆడుతూ పాడుతూ వెళ్ళండి. కంపెనీకి కాంటాక్ట్ నెంబర్ ఉంటే కాంటాక్ట్ చేయండి. సో అండ్ సో కంపెనీకి అప్రోచ్ అవ్వండి, లింక్ ఉంది, లింక్ అప్లై చేయండి, కాల్ కోసం వెయిట్ చేయండి. రాకపోతే కంపెనీకి బయలుదేరండి, అది కంపెనీకి మెయిల్ పెట్టండి. ఓకే, అలాంటి వీడియోస్ మీకోసం మళ్ళీ తీసుకుని వస్తూ ఉంటాను. బిఫోర్ ఎండింగ్, దయచేసి నా వాయిస్ వస్తుందో రావట్లేదు ఈ మాస్క్ వేసుకున్న తర్వాత, దయచేసి నేను చెప్పిన దాంట్లోని తప్పు అయితే ఐఎమ్ సారీ. నేను ఇక్కడ ఎవరిని హైలైట్ చేసి చెప్పట్లేదు, బట్ ఎడ్యుకేషన్ వల్ల మీ లైఫ్, ఒక పన్నోడు అంటే లేబరే కాదు, మీరు కూడాను ఒక చోట పని చేస్తున్నారంటే మీరు కూడా పన్నోళ్ళే, యజమాని కాదు కదా. మీ లైఫ్ కూడాను ఒక పన్నోడు లాగా తయారైందంటే, ఒక స్టార్టప్, ఒక చిన్న చెరువు, ఒక చిన్న మొక్క పాతండి ప్లీజ్, చెట్టు అవుతుంది. మీకు యజమానిగా చూడాలని నా రిక్వెస్ట్. మహా అయితే 10,000 నుంచి కూడా బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. లైసెన్స్ కి 10,000 ఖర్చు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. రవికుమార్ సిన్హా ఫ్రమ్ విశాఖపట్నం. లవ్ యూ ఆల్. మీకు లాంగ్ షార్ట్ వీడియో తెస్తూ ఉంటాను. రేపు మళ్ళీ కలుస్తాం, లేకపోతే ఈవినింగ్ మళ్ళీ కలుస్తాం. ఐటీ అండ్ సాఫ్ట్వేర్ ఓపెనింగ్ వస్తాం. అప్పుడు గుడ్ బై. థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్.